హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఇస్తామని చెప్పిన హామీలలో 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల మిత్రులకి సంబంధించిన అదే పథకం ఎప్పుడు పెంపు చేయనున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు గత 2-3 సంవత్సరాల నుండి అర్హత కలిగి ఉండి ఏజ్ పైబడి అలాగే అర్హత కలిగి ఉండి అంటే వ్యాధిగ్రస్తులకి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పెన్షన్లు పాతవి ఇస్తారా, కొత్తవి ఇస్తారా, అలాగే ఈ ఏప్రిల్ నెలలో అందాల్సిన మార్చి నెల పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనే అంశాలకి సంబంధించి మరెంతో సమాచారం లోతైన విశ్లేషణతో ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2,016 రూపాయలకి 4,000 రూపాయల చేయూత నిధులను పెంపు చేసి ఇస్తామని, ఇటు 4,016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకేమో 6,000 రూపాయల పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవంతా ఒక లెక్క అయితే 2 సంవత్సరాల నుండి పెన్షన్లు రానోళ్ళకి కూడా పెన్షన్లు శాంక్షన్ చేయడానికి ప్రజాపాలన ద్వారాతో దరఖాస్తుల స్వీకరణను కూడా ప్రభుత్వం స్వీకరించింది. దాదాపుగా 8 లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తున్నా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయలేదు. మరి వీటికి సంబంధించి శాంక్షన్ చేసే అవకాశాలు, పెంపు చేసే అవకాశాలు ఎప్పుడు ఉండనున్నాయి అనే వివరానికి సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు శాంక్షన్ సంబంధించి ఖచ్చితంగా ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటివంటే, మొదటి విషయం బడ్జెట్లో నిధుల కేటాయింపు ప్రాధాన్యత అనేది లేకపోవడం. ఎందుకు అంటే గతంలో 14,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో కూడా 14,000 కోట్ల రూపాయలే కేటాయింపు చేయడం జరిగింది. కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా కేటాయింపు చేశారు. దీన్ని పరిశీలించుకొని చూసుకుంటే కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేసే అవకాశం తొందరలో లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పక్కనే ఇప్పటికే 2025 జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో కొన్ని ముఖ్యమైనవి. ఒకటి, రైతు భరోసా. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇంకా నిధులు జమ కాలేదు. కేవలం 4 ఎకరాల లోపు వాళ్ళకే జమ చేసింది. అటు రెండో పథకం వచ్చేసి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. 50% వరకు కూడా ఈ పథకం పూర్తి కాలేదు. ఈ పెద్ద పథకాలు పెండింగ్లో ఉండగా కూడా మరొక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనేది మనం కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. కాబట్టి నిపుణుల ఆలోచన విధానంలో సూచనా సలహాల మేరకు, అభిప్రాయాల మేరకు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి మరి కాస్త ఆలస్యం కాక తప్పదు అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఉన్న కొన్ని అప్డేట్స్ ఆధారంగా మీకు ఈ సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నాను. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రావచ్చు అనే విషయానికి వస్తే ప్రతి నెలలాగే ఈ నెలలో కూడా పెన్షన్లు అనేవి నెల చివరిలోనే వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి ఇంకా పెన్షన్లు ఏ గ్రామాలలో ఇస్తున్నారు అనే అప్డేట్స్ రాలేదు. మీ గ్రామాలలో ఏమైనా పెన్షన్లు ఇస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా తదుపరి అప్డేట్స్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.